గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ చరణాన్ని చదువుతాం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో మరొక వాక్యాన్ని మనం చూద్దాం. 16వ వచనం. సంగముల కోసము ఈ సంగతిని గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరును చిగురును మరోసారి లాస్ట్ నేనే చదువుతున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేరుగా చిక్కున్నాయి అన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో ఒక మాట 2 సార్లు పలకబడింది. ఏంటో చెప్పగలరా? చిగురు. చిగురు అనే మాట మనం చదువు. చిగురు అనే మాట దేనికి గుర్తుంటారు? చెప్పండి. రైట్. ఒక ఆశకు గుర్తు. అంటే ఏమండి, ఒక మొక్క మనం నాటామనుకోండి, ఒక పెద్ద వృక్షం అయిపోయింది, ఉన్నట్టుగా ఉండి అది ఆకులన్నీ వాడిపోయి ఏమండి దాని యొక్క కొమ్మలు రాలిపోయి దాని యొక్క ఏమండి చెట్టు అంతా కూడా కుళ్ళిపోయి చెడపట్టినట్టు పట్టేసి అది చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అలాంటి పరిస్థితిలో దానికి చిన్న చిగురు కనుక వస్తే కనుక ఏమండి దాని యొక్క మనకి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. అది చూసినప్పుడు ఏమండి దాన్ని చూస్తున్నప్పుడు అది ఎండిపోతున్నప్పుడు దాని ఆకులన్నీ రాలిపోతున్నప్పుడు అది చీడపెట్టి ఏమండి పురుగులు పెట్టి అది ఎక్కడికక్కడ ఇరిగిపోతున్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇక అయిపోయింది దీని జీవితం అని ఏమండి చాలా నిరాశపడుతుంటాం. అదే చిగురు పుట్టింది అనుకోండి, అది మన ఆశలకి ఏమన్నా ఒక చిగురుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒకరోజు ఏమంటే మా ఇంటి కాడ ఏమంటే ఒక అంజూరపు చెట్టు, అది చాలా దూరం నుంచి యెరూషలేము ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. చిన్న మొక్క తీసుకొచ్చి వేస్తే నేను వేసాను. దాన్ని వేసిన తర్వాత చాలా పెద్ద అయిపోయింది. ఏమంటే చాలా మంచిగా కలర్ఫుల్ గా అది తేజోమయంగా ఉండేది. అది చూస్తుంటే చాలా ఆనందం అనిపించేది. ఉన్నట్టుగా ఉండి దాని ఆకులన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి. ఏమంటే ఆ యొక్క కాండం కూడా అంతా కూడా పురుగులు పెట్టేసి చిన్న చెదపట్టేసినట్టు అయిపోయి మొత్తం ఆడిపోతుంటే చూసి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కనుక చాలా దూరం తీసుకొచ్చాము. రెండోది ఏంటంటే కనుక అది బైబిల్లో ఉన్న చెట్టు, అది దానికి ఒక మంచి ప్రత్యేకత ఉందని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే అది అయిపోతున్న సమయంలో ఒక్కసారి చిన్న చిగురు పుట్టింది. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేసింది. అబ్బా భలే బ్రతికేస్తుంది ఇది, మళ్ళా దీనికి ఒక జీవం వచ్చింది, మళ్ళా దీనికి ఒక రూపం రాబోతుంది, ఇది ఒక మంచి వృక్షముగా మళ్ళా అయిపోతుందని నాకు ఆనందం ఇచ్చింది. అయితే ఈరోజు ఈ ప్రారంభంలో ఈ విషయాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఏమంటే ఆ విషయాన్ని గురించి మనం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు అనే ఏమంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక గొప్ప వంశమైంది. ఏమంటే దేవుడు ఆశీర్వదించిన గొప్ప వంశం అది. ఆయనకి 12 మంది కుమారులు పుట్టారు. ఆ పెద్ద వృక్షం లాంటి ఆయన సంతతిని దేవుడు కాండాలుగా అది గొప్పగా విస్తరించేలాగా చేశాడు. నేటికి కూడా యెరూషలేము అనే పట్టణంలో ఏమంటే ఇశ్రాయేలు యొక్క దేశం అని వారికి ఇవ్వబడింది స్వాస్థ్యంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఇచ్చబడితనానికి లోబడి ఏమంటే అరిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే కనుక దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు దేవుడిని ఏర్పరచుకుని ఆయన చిత్తంలోని తెచ్చుకుని వారి ద్వారా ఏమంటే ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఏమంటే ఆ యొక్క సంతానంగా వస్తున్న వారందరూ కూడా పతనమైపోయినట్టుగా మనం చూస్తుంటాం.
ఏమంటే ప్రవక్తలను బోధిస్తున్నా వారికి విరోధంగా వారు లేచి ఉండేవారు, ప్రవక్తలు చంపేస్తుండేవారు, ప్రవక్తల్ని రంపకోత కోస్తుండేవారు, ఏమంటే ప్రవక్తల్ని హింసిస్తుండేవారండి. దేవుని చిత్తం ఇదపై అని చెప్తుంటే కనుక వ్యతిరేకంగా తిరుగుతూ వారి జీవితాన్ని పాడు చేసుకున్న పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానం యిర్మీయా ద్వారా ఏమంటే మళ్ళా ప్రజలకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మహావృక్షం వంటి ఇశ్రాయేలులారా, మీరు పతనమైపోయారు, మీరు ఎండిపోయారు, మీ జీవితాలన్నీ పాడైపోయినాయి. అయితే మీ జీవితాలు చిగురించడానికి, మీ జీవితాన్ని ఆశతో ఏమంటే ఒక ఆశను మీ జీవితాల్లో కలిగించడానికి, మీ చెడు కలిగిన జీవితాలు వెలిగించడానికి నీతి సూర్యుడైన ఒక వృక్షం, ఏమంటే ఒక చిగురు ఈ భూమి మీదకి రాబోతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమండి ఆ ఆశ, ఏమంటే ఆ ఆశా దీపమైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఏమంటే ఆ చిగురుకి గుర్తైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారండి. అనేకమైన జీవితాలని ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన మోడుబారిపోయిన జీవితాన్ని ఆయన చిగురిస్తూనే ఉన్నాడు నేటికి కూడా. ఇప్పుడే బ్రదర్ చెప్పారు సాక్ష్యం, అన్న కూడా చెప్పారు సాక్ష్యం. నేను పోయిన వారం కూడా నేను కూడా నా సాక్ష్యాన్ని చెప్పుకున్నాను. ఏమంటే మన జీవితాలు ఒక విధంగా చూడాలంటే కనుక పతనమైపోయిన జీవితాలని చెప్పాలి, వ్యవసాయపోయిన జీవితాలని చెప్పాలి, ఎండిపోయిన జీవితాలని చెప్పాలి, చిగురు పడిపోయిన జీవితాలని చెప్పాలి. ఎందుకంటే గనక మన జీవితాలు ఏమాత్రం కూడా ఆశీర్వాదం అంటూ ఏది కూడా లేదు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పైకి లేవనెత్తడానికి నీతి అనే చిగురుని, దావీదు చిగురుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. చెప్పుకున్నాను కదా, ముందే చెప్పాను కదా, ఆ చిగురు చూడగానే మన లోపల ఏం కలుగుతుంటే ఒక ఆశ కలుగుతుంది, ఏమిటి ఒక కోరిక కలుగుతుంది, ఏమిటి ఒక నిరీక్షణ మన జీవితంలోకి వస్తుంది. అయితే ఈ రోజు ఒక వ్యక్తి జీవితాన్ని నేను ముందుకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. అయితే ఆయన జీవితాన్ని ఎలాగా వెలిగించాడో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన కలిగి ఉన్న ఆశని దేవుడు ఎలా తీర్చాడో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా విచ్చేస్తున్న నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, మీ జీవితాల్లో ఏదైతే కోల్పోయామని, ఏ పరిస్థితిలో ఏ నిరాశలు ఉన్నావో దేవుడు ఆ స్థితి నుండి నీకు నిరీక్షణ కలిగించబోతున్నాడు. నీలో చిగురు పుట్టించబోతున్నాడు. నీలో ఆయన ప్రకాశమైన వెలుగు నీలో కలుగు చేయబోతున్నాడు. ఆ మహాదేవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీలో వెలగాలని, నీలో చిగురించాలని, నీ జీవితాన్ని మార్చాలని నేను కూడా కోరుతూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. మనందరికీ చాలా సుపరిచితమైన ఒక మంచి స్టోరీ. ఒక సండే స్కూల్ పిల్లవాడిని పిలిచి లేదా పాలను పిలిచి ఈ స్టోరీ చెప్పడం కాస్త అంటే కనుక గడగడలా చెప్పేస్తుంటాడు. సో ఇది ఎవరు చూడవలసిన లేదు, ఇది ఎవరు కాస్తంత దీక్షణంగా పెట్టి ఆలోచించుకోవడం అవసరం లేదు. మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే వస్తున్న స్టోరీ. అయితే ఈరోజు ఈ స్టోరీలోంచి క్రిస్మస్ సందేశాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి ఆయన యొక్క జీవితాన్ని మనకందరికీ తెలుసు కనుక ఒక్క మాటలో చెప్తానండి. ఆయన చాలా ధనవంతుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే కనుక ఆయన సుత్తపు గుత్త దారుడని, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఏమంటే ఆయన వసూలు చేస్తుంటాడు, అందుకని ఆదాయానికి ఏమాత్రం కొదువ లేదు. రెండవది ఏమంటే ఉద్యోగం కూడా మంచి ఉద్యోగాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తుంటాం. సో ఏమంటే ఆయన జీవితంలో ఎలాంటిది ఏమంటే అన్ని ఉన్న వ్యక్తిలో ఏమి కోల్పోయాడు, ఆ కోల్పోయింది దేవుడు మనలో ఎలాగిచ్చాడో ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన దేవుని యొక్క పేరు ఏంటంటే కనుక ఆశ కలిగిన ప్రాణాన్ని. కీర్తన గ్రంథం 107వ వచనంలో 7వ అధ్యాయంలో 9వ చరణంలో ఈ మాట మనకు కనబడుతుంటది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈరోజు నీ ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కోరికతో దేవుని సన్నిధికి వచ్చావో, ఆ కోరిక, ఆ ఆశ దైవ చిత్తాన్ని అయితే కనుక ఈ రోజు అది తీర్చేది పంపిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమంటే కనుక మన ఆశలు కలిగి ఉంటే కనుక అది తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. ఏంటి మళ్ళా చెప్తున్నాను, మన ఆశయముగా ఉంటే గనక, అంటే దాన్ని నెరవేర్చుకోవాలి, దాన్ని పొందుకోవాలని తీక్షణమైన మనసు కలిగి ఉంటే గనక దేవుడు తప్పనిసరిగా ఈ లోకంలో లేకపోయినప్పటికీ అది నీ కోసం సృష్టించి ఇవ్వగలడు.
హల్లెలూయా. అందుకని ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితంలోంచి ఈ విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్క 5 విషయాలు మనం చూద్దాం. అక్కడ 5 విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పేస్తాను, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను వివరించుకుంటూ రావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే కనుక యేసుని చూడాలని ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసునే చూడాలనుకున్నాడు. రెండోది మనం చూస్తే కనుక యేసు యొక్క పిలుపు విన్నాడు. రెండోది చెప్పండి, యేసు యొక్క పిలుపు విన్నాడు. మూడవది యేసును బట్టి సంతోషించాడు. నాలుగవది యేసు కొరకు అర్పించుకున్నాడు. ఐదవది యేసు అనుగ్రహించిన రక్షణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు దగ్గరికి రావడం ఒకటి చూస్తే కనుక యేసుని చూడాలనుకున్నాడు. వాస్తవానికి ఆయనకి డబ్బు కలిగి ఉందనుకుంటారా? లేదు. ఏదైనా పదవి ఏమైనా అవసరం ఉందంటారా? లేదు. ఏదైనా ఇంకేదైనా అవసరం ఉందంటే కనుక ఆయన సంపాదించలేనిది, ఆయనకి కొదువు ఉన్నది ఈ ప్రపంచంలో ఏదీ లేదని చెప్పాలి. ఎందుకంటే కనుక ఆయన ధనవంతుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎవరినైనా చాలా ధనవంతుడు, గొప్ప ఆస్తిపరుడిగా మనం చూస్తుంటాం. రెండవది ఆయనకు గొప్ప ఉద్యోగం కలిగిన వ్యక్తిగా మనం చూస్తుంటాం. ఇంకా ఆయన గురించి చూడాలంటే కనుక ఆయన పొట్టువాడు కూడా ఉన్నాడు. ఎవరండి? పొట్టువాడు. ఈ సందర్భంలో మనం చూస్తే కనుక ఆయన జీవితాన్ని ఒక్కసారి అలా కిందకు వస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఉన్న గ్రామానికి వచ్చారంట. ఆయన గ్రామానికి వస్తే యేసుని ఏమైనా ఈరోజు చూడాలనుకుని వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనలాంటి మహానుభావులు, ఆచారభావులు అందరూ కూడా అడ్డేస్తున్నారు. కనబడతలేదు. రెండవది ఎందుకని చూడలేకపోతున్నాడు అంటే గనక ఆయన దృష్టిలో గొప్పవాడే కానీ ప్రజల దృష్టిలో ఎలా ఉన్నాడంటే గనక ఒక పాపిస్ట్ వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే తెలుసా, అన్యాయమైన సంపద సంపాదిస్తున్నాడు, అన్యాయంగా బ్రతుకుతున్నాడు, అక్రమంగా జీవిస్తున్నాడు. గనక ప్రజలు కూడా వారి మధ్య నుండికి రావడానికి ఆయన ఇష్టపడతలేదు. అందుకని ఈయన ఎంచుకున్న మార్గం ఏంటంటే గనక ఒక చెట్టు ఎక్కాలని అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చెట్టు ఎక్కి దాని మీద కూర్చుని చూస్తే గనక ఎవరు నన్ను అడ్డుకోలేరు. నేరుగా యేసుక్రీస్తు ఆ మార్గం నుండి వెళ్ళిపోతుంటే నేను చూడొచ్చు, హాయిగా చూడొచ్చు. నాకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, నన్ను ఎవరు కూడా అడ్డుకోరని ఒక ఆలోచనతోటి ఆయన తీసుకున్న నిర్ణయం. అయితే ఈ మాట కాస్తంత నేను వివరించాలని ఆశపడుతున్నాను. యేసుని ఎందుకు చూడాలనుకుంటున్నాడు? ఆయన ఏమి కొదువు లేదు. ఆయన జీవితంలో సంపాదించవలసినంత సంపాదించుకుంటున్నాడు. తినాలనుకున్నది తింటున్నాడు, సుఖించాలనుకున్నట్టుగా సుఖిస్తున్నాడు. ఎలా బ్రతకాలని ఆశపడుతున్నాడు, ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు, ఎలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాడో అలాంటి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నాడు. ఆయనకి ఏ కొదువ లేదు. అయితే ఆయన జీవితంలో ఆయన గుర్తించిన కొదువు ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవితంలో ఆయన గుర్తించుకున్న ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు అంటే గనక యేసుని చూడాలి. ఎందుకు యేసుని చూడాలనుకున్నాడంటే గనక యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన జీవితంలో ఉన్న కొదువు ఏంటంటే గనక భౌతికంగా ఏ కొదువు చూడలేకపోతున్నాడు, కానీ అంతరాత్మికంగా, ఆధ్యాత్మికంగా ఒక భయంకరమైన కొదువుతో బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఏంటి ఆ కొదువు అంటే గనక డబ్బు ఇవ్వలేని సంతోషము, పదవి ఇవ్వలేని సంతోషము, ప్రజలు ఇవ్వలేని సంతోషము, తనకున్న సమస్తం ఇవ్వలేని సంతోషము ఆయన కోల్పోతున్నాడండి. జగత్తు ఆలోచిస్తే గనక అన్నీ ఉన్నాయి కానీ సంతోషం అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఆనందం లేదు ఆయన జీవితంలో, తృప్తి అనేది లేదు. ఎంత సంపాదిస్తున్నా కానీ ఆ సంపాదనకి అలా కొట్లకి వెళ్ళిపోతున్నాయి కానీ ఆయన హృదయంలో లేనిది ఏంటంటే గనక సంతోషము, సమాధానం లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ లోకంలో మనకి కావలసిన వాటిని దొరుకుతాయి. మన తలకి నూనె దొరకొచ్చు, మనకి వేసుకోవడానికి మంచి షూట్లు దొరకొచ్చు ఈ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో, మనకి కాళ్ళకి చెప్పులు దొరకవచ్చు, లేకపోతే కనుక నువ్వు హాయిగా పడుకోవడానికి చక్కని పరుపులు దొరకవచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు సాధించినదంటే ఏదీ లేదు. ఆకాశ మండలాలకు ఎక్కొచ్చు, అంతరిక్షాన్ని చూసి రావచ్చు. ఈ రోజు డబ్బుంటే కనుక కొండ మీద ఉన్న కోతులైనా సరే
దింపొచ్చు అన్న సామెతలు కూడా వచ్చేసినాయి. అందుకని ధనానికి ఈరోజు కొదువు లేదు. ఈరోజు ఏదో సంపాదించుకోవడానికి మనిషికి ఏమంటే టార్గెట్లు లేవు. ఎందుకంటే కనుక ఎంత దూరమైనా దూసుకునే పోయే రాకెట్ ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. ఈరోజు ఏమిటి ప్రపంచాన్ని దాటుతున్నా కానీ నీ హృదయాన్ని దాటలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే లోకమంతటిని జయించగలుగుతున్నా కానీ నీ హృదయాన్ని జయించుకోలేని స్థితిలో కృంగిపోతున్నావు ఈ రోజున. అందుకని చక్కని జీవితాన్ని ఒకసారి చూస్తే కనుక ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఆయన హృదయాన్ని జయించుకునే స్థితిలో ఉన్నాడు. ఆయన హృదయాన్ని ఏమంటే గెలుచుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన హృదయంలో పడుతున్న పెరుగులాటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అంటే కనుక ఈ ప్రపంచం ఇవ్వలేని, ఈ టెక్నాలజీ ఇవ్వలేని, ఈ ధనం ఇవ్వలేని, ఈ పదవి ఇవ్వలేనిది యేసుక్రీస్తు ఇస్తాడేమో అన్న చిన్న చిగురు ఆయన జీవితంలో కలిగింది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. వెనుకల వారు అంటున్నారు కదా, గడి చెప్పి ఒకసారి చేతులు పెట్టి హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే మాత్రమే నాకు ఇవ్వగలడు అన్న ఆలోచన తన జీవితంలో కలిగినప్పుడు ఏమిటి ఇంకేమాత్రము కూడా అది ఆలోచించలేదు. మేడి చెట్టు ఎక్కడంట. మేడి చెట్టు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఏమండి అందుకని సామెత కూడా ఒకటి పాట కూడా ఉంటది. మేడి చెట్టు చూడు వేరు వెంటను పొట్ట ఎప్పు చూడు పురుగులుండును. ఏమిటి అదంతా సౌందర్యం కలిగిన చెట్టేమి కాదు. ఏమంటే గబగబ ఎక్కడండి. దేనికోసం ఎక్కడంటే కనుక ఏమంటే ఆ చెట్టు బాగోపోయినా ఆ చెట్టుకి చుట్టూ కూడా పురుగులు ఏమంటే ఆయనకి అసహ్యం పుట్టించే పరిస్థితులు ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? యేసునే చూడాలి అన్న ఆలోచనతోటి ఎక్కాడు. అసౌఖ్యమైనప్పటికీ ఆయనకి ఎఫెక్ట్ కలిగించినప్పటికీ ఏదేమైనా పర్వాలేదు, ఆ స్థానంలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగాక. తను తగ్గించుకున్నాడు. ఇక్కడ తను ఏ పరిస్థితులకైనా దిగడానికి ఇష్టపడుతున్నాడు. నేను యేసునే చూడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు వారు ఎవరిని చూడడానికి ఆయన బెత్లెహేములో పుట్టాడని, ఎవరి కన్యమరియ గర్భంలో ఎవరి పుట్టాడని ఎవరి జ్ఞానులు వచ్చి యేసుని చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలలో వచ్చి యేసుక్రీస్తుని చూశారు. ఏమండి అక్కడ మనం చూస్తే కనుక ఏమండి సమయోన్ అనే ప్రవక్త కూడా యేసుని చూసినట్టుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తారో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసారో తెలుసా? ఏమంటే పశువుల పాకలో ఉన్నప్పుడు చూస్తారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానవంతులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అని చెప్పాలి. అంత ఉన్నతమైన స్థితి కలిగిన వారు అంత నీచమైన ఆ స్థలంలో రుచిలో ఉన్న ఏమంటే ఆ పాకలో ఉన్న యేసుక్రీస్తును చూడడానికి వచ్చారంటే కనుక వాళ్ళ త్యాగాలు వాళ్ళు ఎంత తగ్గించుకున్నారో మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ గొర్రెల కాపురం మనం చూస్తే కనుక ఏమంటే ఎక్కడో పుట్టిన ఆ యొక్క పశువుల పాకలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి అత్యానంద భరితులై వారు వెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవడి నిజమైన రక్షకుడు అని తెలిస్తే గనక, యేసుక్రీస్తు నీ పాపాలు క్షమించే దేవుడు అని తెలిస్తే గనక, యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నూతన సృష్టిగా మార్చే దేవుడు అని తెలిస్తే గనక నువ్వేం చేస్తావంటే గనక నీ పొజిషన్ ప్రక్కన పెడతావు. హల్లెలూయా. నీ స్థితిగతులను ప్రక్కన పెడతావు. నీకున్న పరిస్థితులన్నీ కూడా ప్రక్కన పెడతావు. చాలా సార్లు ప్రభు ఏమిటి బ్రదర్ దేవుని సన్నిధికి రండి బ్రదర్ అంటే గనక మనం ఏం చేస్తామంటే గనక మన పొజిషన్ గురించి మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు డ్యూటీ గురించి మాట్లాడుతుంటాం. అస్సలు కాదు బ్రదర్ అంటుంటాం. ఎందుకంటే గనక నువ్వు యేసును చూడాలనుకున్నా కానీ యేసు కొరకు ఎలాంటి పరిస్థితులకైనా దిగిరావడానికి నువ్వు ఇష్టపడతలేదని అర్థం. ఈరోజు చక్కని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మంచి మాట ఏమిటంటే గనక యేసుక్రీస్తు కొరకు తాను ఎంత తగ్గించుకున్నాడో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడడం మనకి ఇష్టమైతే యేసుక్రీస్తు కూడా చూడడం కూడా అవసరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య మేడి చెట్టు కూర్చున్నాడు. అయితే యేసుక్రీస్తు ఆ చెట్టు కిందకి వచ్చాడు. ఆ చెట్టు దగ్గర నిల్చున్నాడు. ఆయన పైకి చూసి జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే గనక మన దేవుడు ఎవరంటే గనక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన
ఆయన ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. ఎవడు ఎంతో ఆశపడుతున్నాడండి. అన్ని సమూహం అంతా కూడా తన చుట్టూ ఆవరించేస్తుంటే గనక ఎవడు ఎస్పెషల్లీ ఆ చెట్టు మీద కూర్చున్న వ్యక్తిని చూడగలంటే గనక ఆయన హృదయం యేసుకి ఎంత దగ్గరగా వచ్చేస్తుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తాడంటే గనక దేవుడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం మనం చదువుతాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? సెలవిస్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో. ఎవడు నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించువాడను. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలంటే గనక, నీ డ్యూటీలో ఎదురవుతున్న, నీ జాబులో ఎదురవుతున్న సమస్యల నుంచి నువ్వు బయటపడాలంటే గనక, ఇదిగో నీ హృదయంలో పెరుగులాడుతున్న పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలంటే గనక మన లోపల ఏమి కావాలంటే గనక దేన మనసు కావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేన మనసుతో ప్రభు సన్నిధికి వస్తే గనక, ప్రభువా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయాను, నా ఆశను చిగురింపు చేయి. దేవునికి స్తోత్రం. నా పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకురా, నా ప్రవర్తన నుంచి నన్ను బయటకు తీసుకురా. ఇదిగో ఇలాంటి చీకటి కలిగిన పరిస్థితుల మధ్యలో, వ్యసనాల మధ్యలో నేను నలిగిపోతున్నాను ప్రభువా, నీ చెయ్యందించి నన్ను పైకి లేపమని నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక నా దేవుడు నిన్నే దృష్టిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇంతమందిగా కూర్చున్న మనల్ని ప్రభు దృష్టించాడు కాబట్టి మనల్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు చూడడానికి వచ్చావు. యేసుక్రీస్తు జన్మించాడంట, క్రిస్మస్ పండుగ ఏదో చేస్తున్నారంట. ఇదిగో మా ఫ్రెండ్స్ చెప్పారు, నా బంధువులు చెప్పారు, ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకుందామని వచ్చి నీవు యేసును చూడడానికి వచ్చావు. అయితే ఈరోజు ప్రభు అన్నాడు, నిన్ను కూడా నేను చూస్తున్నా అంటున్నాడు. నా ప్రభు నిన్ను చూస్తున్నాడంట, నీ పరిస్థితులు చూస్తున్నాడంట, నీ స్థితిగతులు చూస్తున్నాడంట. నువ్వు పడిపోయిన పరిస్థితుల నుంచి ఆయన లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని జక్కయ్య యేసుని చూడాలని కోరుకున్నాడు. అయితే యేసు కూడా ఎవరు చూశారు? చెప్తాం, జక్కయ్యని చూస్తాడు. రెండో విషయానికి వెళ్దాం రండి. రెండో విషయం మనం చదివితే కనుక లోక సువార్త 19వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, అతనితో చెప్పగా అతను త్వరగా దిగి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నువ్వు త్వరగా దిగిరా. ఏంటి పిలుపులో ఉన్న మహత్యం ఏంటండి? ఏమిటి జక్కయ్యకి ఎలా అర్థమైంది? ఈరోజు ఏమిటి మీకు ఎలా అర్థమైంది నాకు తెలియదు, కానీ జక్కయ్యకి మట్టికి ఏమిటి 2 రెక్కలు వచ్చినట్టు అనిపించేస్తుంది ఆయనకి. హల్లెలూయా. హల్లెలూయా. సమాజం వెలివేస్తుందో పక్కన ఏమిటి తను చేస్తున్న పాపము, తన జీవితంలో వెలిసిన ఆ వెలితి, అసంతృప్తి, ఏమిటి అసక్తి తన జీవితాన్ని తొలిసివేస్తున్న పరిస్థితుల్లో ఆయన జీవితానికి జీవం పోసినట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే కనుక పైకి ఎంత బాగున్నాడు కానీ లోపల ఎండిపోయాడు. పైకి అన్ని బాగున్నాయి, ఏమిటి వస్త్రాలు బాగున్నాయి. ఈరోజు చూడండి చక్కగా ఎంత అలంకరణ ప్రాయంగా మీరు వచ్చారో. క్రిస్మస్ పండుగని ఎంత సంతోషంగా నేను కూడా ఒక షూట్ కూడా చేస్తున్నాను. ఏమండి ఇందా నుంచి నాకు కుక్కురు బిక్కురు అయిపోతుంది. మా సంతోషకరాన్ని ఇది ఎలా పెట్టి ఎలా పెట్టి అని చెప్తున్నాడు అక్కడి నుంచి. ఏమండి అంటే మనం పైకి చాలా ఆహ్లాదకరంగా కనబడడానికి ఇష్టపడుతుంటాం, కానీ లోపల ఎలా ఉన్నదో అది మనకు కూడా తెలీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయాంతరంగా లేని దేవుడు ఏంటి ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే కనుక జక్కయ్య త్వరగా దిగిరా. ఈరోజు జక్కయ్య యేసు యొక్క పిలుపు విన్నాడు. యేసు యొక్క పిలుపు వింటున్నాడు. యేసు యొక్క పిలుపు యొక్క మాధుర్యము ఈరోజు మనకి అర్థమవుతాయి కనుక ఈ ప్రపంచంలో మరి దేనికి మనం బానిసలుగా ఉంటాం. యేసు యొక్క పిలుపు మనకు అర్థం కాకే, తండ్రి యొక్క పిలుపు మనకు అర్థం కాకే, జీవాధిపతి అయిన దేవుని యొక్క పిలుపు ఈ మనుషులకి అర్థం కాకే ఇంకా ఆ పిలుపుకి దూరముగా ఉండి నిలిచి ఉంటున్నారు. అయితే జక్కయ్యకి ఆ పిలుపు యొక్క మాధుర్యం ఆయన హృదయాన్ని టచ్ చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా టచ్ చేసింది
వస్తుందో ఈరోజు నేను 2 విషయాలను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటి చూద్దాం, చూడండి. ఏమిటి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 1వ చరణం మనం చూద్దాం. 55వ వచనం, అధ్యాయము 55వ అధ్యాయం 1వ చరణం చూద్దాం. తప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. భోజనం చేయుడి. మళ్ళా చదువుతాం. తప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకే ద్రాక్షారసము పాలన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని జగత్తుకి ఆలోచించండి, ప్రభు యొక్క పిలుపు ఎంత మాధుర్యమో, ఎంత మాధుర్యమో. వాస్తవానికి దేవుడు మనం పిలవాలంటే గనక మనిషిలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధత అనేది ఉండాలి. ఎందుకంటే తెలుసా, దేవుడు పరిశుద్ధుడు గనక ఆ పరిశుద్ధుడికి ఎవరితో జతకట్టగలడు? చెప్పండి ఒకసారి, ఎవరితో జతకట్టగలరు? ఏమంటే నువ్వు చక్కగా ఇంజనీర్ అనుకోండి, ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతావు? చెప్పండి. ఇంజనీర్తోనే. ఏమంటే దాంతో సమానమైన వారితో జతకట్టడానికి ఇష్టపడతారు. లేకపోతే ఒక డాక్టర్ అనుకోండి, మళ్ళీ ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతారంటే కనుక మళ్ళా డాక్టర్తోనే. అంతేగాని ఆయన స్థానానికి తగిన వారితో కానీ ఎప్పుడు స్నేహం చేయడానికి ఇష్టపడరు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆలోచించగలిగితే కనుక దేవుడు పరిశుద్ధులైతే కనుక ఎవరు పిలవాలి? ఆయన మళ్ళా పరిశుద్ధులైన వారిని పిలవాలి. ఆయన నీతిమంతుడైతే కనుక మళ్ళా నీతి కలిగిన వాళ్ళే పిలవాలి. ఆయన ఏమిటి ఏ దోషమైనటువంటి వాళ్ళే పిలవాలి. మరి ఏమి అర్హత ఉందని ప్రభు మనం పిలిచాడు? ఏ ప్రవర్తన ఉందని మనం పిలిచాడు ప్రభు వారు? ఏ అర్హత ఉందని మనం పిలిచాడంటే కనుక ప్రవర్తన లేదు మన దగ్గర, పరిశుద్ధత లేదు మన దగ్గర, దేవునితో సమానంగా ఎంచుకోవడానికి ఏ పరిస్థితులు కూడా మన దగ్గర లేవు. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు రోగం లేకపోయినా నువ్వు రా అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ స్థానానికి మనం సరిపోమో, దేనికైతే మనం యోగ్యులము కామో దానికి యోగ్యులుగా చేయడం కోసమే పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన పండగ ఇది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. విలువ లేని వారికి విలువనిచ్చిన పండగ ఇది. దేవునికి స్తోత్రం. చీకటిలో కూర్చున్న వారికి వెలుగునిచ్చిన పండగ ఇది. దేవునికి స్తోత్రం. మరణ ఛాయలున్న వారికి జీవాన్నిచ్చిన పండగ ఇది. మనం వెలుగు సంబంధమేమి కాదు. మనలో ఏమాత్రం కూడా ఇచ్చేయడం కూడా నీతి లేదు. ఏమాత్రం కూడా మనం గొప్ప చేసుకోవడానికి ఏ అర్హత కూడా లేదు. అర్హత లేని నాకు నీకు అర్హత కల్పించాడు. దానిని మనం కృప అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో దేవుని దగ్గర ఎదుట నిలబడడానికి మనం ఏమాత్రం కూడా యోగ్యం కాము. ఆయన అగ్ని జ్వాలంటి కరుణ గలవాడు. బాగా మనం మండుతున్నా ఒక మంట దగ్గర తీసుకెళ్లి ఒక తెల్లటి పేపర్ పెడితే గనక ఏమైపోతుంది? క్షణంలో కాలిపోద్ది. అలాంటి పరిశుద్ధులైన దేవుని ఎదుటికి వెళ్ళి పాపాత్ములైన మనము, అపరిశుద్ధులమైన మనము, లోకంలో లోపాలను కలిగిన మనము దేవుని ఎదుటి నిలబడడానికి ఏ అర్హత లేని మనల్ని ప్రభు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పిలుస్తున్నది ఎవరో తెలుసా? నేను పిలుస్తున్నది ఎవరో తెలుసా? ఆయన అగ్ని జ్వాలంటి కరుణైన పరిశుద్ధులైన దేవుడు నీతో జతకట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన్ని చేర్చుకొని ఆశపడుతున్నాడు. ఆ క్రిస్మస్, ఆ సంతోషము, ఆ యొక్క సహవాసం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని యెషయా గ్రంథంలో ఈ మాట చక్కగా మాట్లాడుతున్నాడు. తప్పికొన్న వాళ్ళారా నేల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషాన్ని గుర్తింది. మీ దగ్గర ఏమి లేదా? నీ దగ్గర ప్రవర్తన లేదా? నీతి లేదా? పరిశుద్ధత లేదా? ఇదిగో నీ జీవితం పాడైపోయినదా? అయినా పర్లేదు నా దగ్గరికి రండి, నేను ఇస్తాను. నీకు కావాల్సింది నేను ఇస్తాను. నీ దగ్గర లేదని మళ్ళీ నీకు ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్నది నేను ఇస్తానని ప్రభు మనకి పిలుపునిస్తున్నాడు. ఈరోజు ప్రభువు మనకి ఏంటి పిలుపునిస్తున్నాడంటే గనక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను. ఆయన పిలుపు ఎంత మాధుర్యమో, ఆయన పిలుపు ఎంత ఆశ్చర్యకరమైనదో, ఆయన పిలుపు ఎంత అమోఘమైనదో ఆ పిలుపు కనుక మనకు అర్థమైతే
ఒక్క క్షణమైనను మనం ఆగము. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ పిలుపున మాధుర్యాన్ని ఏమండి జక్క ఏం చేశాడండి? రుచి చూసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవా, ఆ పిలుపు ఎంత ఉన్నతమైనదో, నీతో నిలబడడానికి యోగ్యత లేనట్టు వాడిని, నిన్ను చూడడానికి యోగ్యత లేనట్టు వాడిని, అలాంటి నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభు అని వెంటనే చేశాడు కనుక దిగుడానికి ఇష్టపడ్డాడు. ఆ పిలుపు విన్నాడు ఆయన. అందుకనే ఏమిటి మన లోపల కావాల్సింది ఏంటంటే కనుక పిలుపుని వినే స్వరము, స్వరం వినే వినికిడి మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవచిత్తానుసారమైన ఆలోచనతో, ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం చూడగలిగితే, మనం వినగలిగితే గనక ఈ రోజు ప్రభువుని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఓ నా కుమారుడా, నీ జీవితాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటున్నావు. ఓ నా కుమారుడా, నీ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకేందాక చెప్పాడు కదా, ఆయన జీవితంలో ఎన్నో వ్యసనాలకి లోనైపోయాడంట ఆయన. అలాంటి బ్రతుకుని ప్రభుకి అప్పగించుకున్నాడు. ఆ స్వరాన్ని, ఆ వాక్యపు స్వరాన్ని ఆయన వింటున్నప్పుడు ఆయన హృదయము ఎంత మాత్రం కూడా ఆగలేదు అక్కడ. దేవుని స్తోత్రం. వెంటనే పరిగెత్తుకుని వచ్చాడు, టీవీ దగ్గర కూర్చొని ఇంకా వినాలని ఆశపడ్డాడు. ఆ విన్న వాక్యము ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈరోజు ప్రభు యొక్క పిలుపు నీకు వినబడుతుందా? వినబడుతున్నా కానీ ఆలస్య పెడుతున్నావు, ఒకవేళ ప్రక్కన పెడుతున్నావు, ఒకవేళ ఇదిగో వస్తుంది కదా జనవరి 1 అప్పుడు అన్ని విడిచిపెట్టేసి ప్రభు పిలిపే అంటే అనుకుంటున్నావు. ఒకవేళ నో నో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం కనుక నువ్వు పోగొట్టుకుంటే కనుక మరో క్షణాన్ని నువ్వు చూడవలేవు. జాగ్రత్తగా ఆలోచించండి. మరొక దినం మనది కాదు, మరొక క్షణం మనది కాదు, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఆ పిలుపుకి లోబడి ప్రభువా, నా జీవితాన్ని, నా శాశ్వత జీవితాన్ని నీ చేతికి నేను అప్పగిస్తున్నానని నువ్వు చేయదచ్చగలిగితే గనక ఆయన నీ హస్తాన్ని పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది మనం చూస్తున్నామండి, యేసు యొక్క పిలుపుని విన్నాడు. మొత్తం మనం చెప్తున్నా, యేసుని చూడాలని వచ్చాడండి. రెండవది మరొక స్టెప్ ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఏంటా స్టెప్ అంటే కనుక యేసు పిలుపునే వింటున్నాడు. ఈరోజు కాలక్షేపం కోసమో, లేకపోతే కనుక ఏదో పండగనో, ఏదో ఒకసారి అలా వెళ్ళొచ్చేద్దాం, ఇంటికాడ ఉన్నప్పుడు అలా వెళ్ళొస్తుంటాం కదా, అలాగే ఒకవేళ వచ్చి ఉన్నాం, ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బ్రదర్, దేవుడు నీతోనే మాట్లాడుతున్న సిస్టర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన మాట, ఆయన ప్రేమ కలిగిన వాక్కు, ఆయన ప్రేమ కలిగిన పిలుపు నీకు అర్థమవుతే కనుక నీవు ఆయనకి నీ జీవితం ఇవ్వగలిగితే కనుక నీ ఆశలన్నీ తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడోది నేను చెప్తున్నాను, మూడోది ఏంటంటే కనుక యేసుని బట్టి సంతోషించాడు. దేని బట్టి సంతోషించాడండి? దేని బట్టి? 6వ వచనం మనం చదువుదాం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాను. హల్లెలూయా. ఎలా చేర్చుకున్నాడండి? సంతోషంగా చేర్చుకున్నాడు. యేసు ఉన్న ఇల్లు సంతోషానికి నిలయం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఉన్న జీవితం సంతోషానికి నిలయం. ఎంత సంతోషం అంటే కనుక పట్టజాలంత సంతోషం వచ్చేసింది. ఆయన సంపాదించిన సంపద ఇవ్వలేని సంతోషము, ఆయనకున్న జాబ్ ఇవ్వలేని సంతోషము, ఆయన సమకూర్చుకున్న సమకూర్పు ఏది ఇవ్వలేని సంతోషము ఏమిస్తుందంటే కనుక దేవుని యొక్క పిలుపు, దేవునితో ఉండే భాగ్యము అది ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగాక సంతోషంగా దిగాడంట, ఆయన చేర్చుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే కనుక ఆయన నీలో ఉండడానికి కూడా, నీ హృదయంలోకి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట చదువుతాం. 31వ అధ్యాయం 13వ చరణం చూద్దాం. 31వ అధ్యాయం 13వ చరణాన్ని చదువుదాం. అమ్మా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిస్తాంటండి ఆయన? దుఃఖములకు ప్రతిగా ఆనందించే దేవుడు, ఆయన ఆనంద ప్రదాత.
ఏమండి మీకు ఇంత గొప్ప వెలుగు ఉందండి. వెలుగులోకి వచ్చిన తర్వాత ఏమండి మనం వెలుగు కనబడతామా, చెడు కనబడతామా? చెప్పండి ఒకసారి. మనం వేసుకున్న డ్రెస్సులు కలర్ ఏంటో కనబడిపోతుంటుంది. మనం వాడుతున్న వాచ్ ఏంటో కనబడుతుంటుంది, మన ఫోన్ ఏంటో కనబడుతుంటుంది, మనం వాడుతున్న ఏదైనా కదా అక్కడ చక్కగా ఆ వెలుగులో కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడంటే కనుక నీకు సంతోషాన్ని ఇవ్వాలని ఆశతో భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. లోకాసు వార్తలో 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే కనుక ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాశుభకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువు వారు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వడానికి కోసం వచ్చాడు. నిందకు ప్రతిగా ఏమంటే ఆయన మీకు భూజాన్ని ఇవ్వడానికి కోసం వచ్చాడు. ఏమంటే ఆనందభరితులుగా చేయడం కోసం వచ్చాడు. ఏమంటే ఈ చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి కోసం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ సంతోషము ఇదిగో నీకు కావాలంటే కనుక ఆ యేసు దగ్గరికి రా. జక్కయ్యకి ఏమండి ఏమి దొరికిందంటే కనుక ఏమండి సంతోషం దొరికింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. బహుశా ఎప్పుడు అలాంటి సంతోషాన్ని తన జీవితంలో చూడలేదు. అలాంటి సంతోషాన్ని, అలాంటి ఏమిటో హృదయాన్ని ఏమిటో ఉప్పొంగి చేసే ఆనందము తన జీవితంలో ఎప్పుడు చూడలేకపోవచ్చు. చాలా సార్లు చూడండి, పైకి చాలా ఆనందం కనబడతాం కానీ హృదయంలో కనబడదండి కనుక దుఃఖముగా. సాంత గ్రంథం కూడా అంటాడు, పైకి అందరు నవ్వుతూనే ఉంటారు కానీ లోపల ఏమైనా ఉంటదండి కనుక చాలా ఉంటుందని చెప్తున్నాడు. పైకి చక్కగా నవ్వుతుంటావు, చిన్న నవ్వుతున్నావు, ఏమిటి చక్కగా నవ్వుతుంటావు కానీ నీ హృదయంలో ఉన్నది ఏంటంటే కనుక దుఃఖమే ఉన్నది. ఈరోజు నువ్వు అనుకున్నది ఒకటి, ఈ స్థలానికి వచ్చిన తర్వాత అయిపోతుంది ఒకటి. ఏమంటే అక్కడ ఎన్నో ఆశలు చూపించారు ఇండియా దేశంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు ఆశించిన దానికి నువ్వు భిన్నంగా అయిపోయింది. ఈరోజు చాలా దుఃఖంలో ఉన్నాం. ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఏమిటి ఒక ఇండియాకి వెళ్ళిపోతే కనుక ఆరికేం సమాధానం చెప్పాలో, ఎక్కువంటే కనుక నీ పరిస్థితిని అవసరం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నావా? నీ జీవితంలోకి ఏమిటి సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన రమ్మని పిలుస్తావా? ఏమండి ప్రభువా నా హృదయంలోకి రండి ప్రభువా, ఇదిగో జక్కయ్య జీవితంలోకి ఇచ్చిన ఆనందాన్ని నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక, ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రభువా నా జీవితంలోకి రమ్మని నువ్వు పిలవగలిగితే గనక ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్నే పిలుస్తాడు. నిన్ను పిలిస్తే గనక ఆ పిలుపున మాధుర్యాన్ని నువ్వు వింటే గనక నీ జీవితం ఆనందమైనది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా ఈ హృదయంలో దుఃఖం ఎప్పుడు పోతుంది తెలుసా? లోపల విచారపోయినప్పుడే. ఏమండి దుఃఖానికి నిలయం కన్నా నీ హృదయాన్ని ఆయన సంతోషభరితంగా ఏమండి ఉల్లాసంగా చేసి నీ జీవితాన్ని మళ్ళా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇవ్వాలంటే గనక నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? రెడీ చేద్దాం. దేవునికి ఇవ్వండి. దేవునికి ఇవ్వగలిగితే గనక నీకు దుఃఖానికి సంతోషాన్ని ఇవ్వగలడని నా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. 4వ మాటలోకి వెళ్దాం. 8వ వచనం చదువుదాం. త్వరగా ముగించేసుకుందాం. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చున్నాను. నేనెవని యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 గంటలు మళ్ళా చెల్లించునని ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు సంతోషంగా చేర్చుకున్నారు కదా, జక్కయ్య ఇంటికి నేను రావాలనుకుంటున్నాను అనగానే ఏమండి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆటంకపరిచేది జక్కయ్యని? ఎవరండి అడ్డుకునేది జక్కయ్యని? ఏమండి ఇప్పటి వరకు ఏమండి యేసుక్రీస్తు జక్కయ్యని పిలవగానే ప్రజలందరిలో కలవరం రేగిపోతుంది. వీడా పాపాత్ముడు, వీడా ఇంత మోసగాడు, వీడా దుర్మార్గుడు, వీడా నరహంతకుడు, వీడా ఇంత మోసగాడు అని అందరూ కూడా ఎలా మాట్లాడుతున్నారంటే కనుక ఆయన మీద నింద మోపేలాగా మాట్లాడుతున్నారు. కానీ ఈయనైతే కనుక ఎవరిని చూసుకుని వెళ్తున్నాడంటే యేసయ్యని చూసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను ఏమండి పట్టుకొని చేపట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన 2 మార్పులు నేను చెప్పని ఆశపడుతున్నాను.
యేసుకు అర్పించుకున్న హృదయంలోంచి ఈ రెండు ప్రవర్తనలు, ఈ రెండు విషయాలు, ఈ రెండు సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చరిత్ర అంటే గనక మొట్టమొదటి అంటే గనక నేను నాకు కలిగిన దాంట్లో పేదలకి సాగమిస్తున్నానన్నాడు. రెండవది, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసేసుకుంటున్నానో, ఎవరినైతే దుఃఖ పెట్టానో వారికి మరలా 4 ఇంతలేసి తెలుస్తున్నాను. రెండు విషయాలు చూస్తున్నాం ఇక్కడ. ఏంటి ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే కనుక, ఒకటి సత్కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, రెండవది దుష్కార్యం విడిచిపెట్టడానికి, దాన్ని ఒప్పుకోవడానికి, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన వారికి ఏమిటి రెండు అర్థమవుతాయి. ఏంటి అంటే కనుక ఆయన స్థితి అంటే అర్థమవుతుంది, ఆయన ఏమి చెయ్యాలో కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు ఉన్న ప్రస్తుతం ఉన్న చెగడంటే అర్థమైపోతుంది, ఆ చెగడి జీవితంలో ఉన్న చేస్తున్న పాపాలంటే అర్థమైపోతుంటాయి. ఆటోమేటిక్ గా ఎవరికి తెలియకుండానే మన కళ్ళ నుంచి కన్నీళ్ళు బలబలు రాలిపోతుంటాయి. ఎందుకంటే గనక ఆ నీతి సూర్యుడని యేసుక్రీస్తు ప్రభువు వారు చీకటి హృదయంలోనికి, నీ గుండెలోనికి వచ్చిన తర్వాత నీ హృదయంలో ఉన్న పాపం ఏమాత్రం కూడా నెరవడానికి ఇష్టపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు చీకటికి వెలుగుకి ఏమవుతూ, ఎవడు అందుకనే ఎవడు చీకటిలో ఉన్న వాడికి వెలుగు ప్రకాశించగానే ఆటోమేటిక్ ఏమైపోతుంది కానీ చీకటి పారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అదే పని చేస్తున్నాడండి జక్కయ్య. ఎవడు ఆయన జీవితంలో కలిగిన మార్పు ఏంటంటే కనుక, అరే ఈ పాపములంత వరకు బ్రతికానే కదా, ఈ పాపాన్ని విడిచిపెడతానంటున్నాడు. ఇప్పుడేమన్నాడు కనుక ఈ నీతి క్రియలు చేస్తానంటున్నాడు. అందుకనే ప్రభు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మంచి మాట ఉంటుంది. ఏమంటుంది ఒకసారి చదువుదాం చూడండి. సత్కార్యములు చేయట కొరకు దేవుడు ముందుగా మిమ్మల్ని నిర్ణయించని ఆ మాట మనం చదువుదాం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తామంటే గనక ప్రభు చెప్తున్నాడండి, ఒక దాన్ని విడిచిపెట్టు, ఒక దాన్ని చేపట్టు. దుష్కార్యాన్ని విడిచిపెట్టు, మంచి కార్యాన్ని చేపట్టు. పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించాలంటున్నాడు. ఏమంటే మరణాన్ని విడిచిపెట్టు, జీవం గుండా ప్రయాణం చేయమంటున్నాడు. ఈరోజు జక్కయ్య జీవితంలో కలిగిన మార్పు బట్టి వచ్చిన ఒక మంచి పాట ఏమంటే నేను ఊహించుకుంటున్నాను. ఎందుకు ఎలా వచ్చేస్తుంటుంది ఆయన జీవితంలో, ఏంటి ఏ ప్రసంగం చేశాడు, ఏం ప్రసంగం చేశాడు, ఏంటి ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్న యేసుని చూడగానే ఆయన జీవితం ఎంత మార్పు వచ్చేసిందని నేను ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారంట ఏమంటే నేను అలాగా ఇమేజినేషన్ చేసుకున్నాను. లోపలికి వచ్చాడు, ఇంట్లోకి రాగానే ఏమండి జక్కి ఏం చేశాడంటే కనుక గబగబ ఏం చేశాడంటే కుర్చీ తీసి వేసాడు. కుర్చీ తీసి వేయగానే లోపల తన అంతరాత్మ మాట్లాడుతుంది, మనసాక్షి మాట్లాడుతుంది. ఏ జక్కయ్య, ఇదిగో ఈ కుర్చీనికి ఎలా వచ్చింది తెలుసా, నువ్వు ఎలా సంపాదించుకున్నావు తెలుసా, మోసాలు చేసి సంపాదించుకున్నా నీవు, ఇదిగో దగాకోరుతో సంపాదించుకున్నా నీవు, ఇదిగో ఇంత మోసకరమైంది, ఇంత దగాకోరైంది, నువ్వు ఏ చేయాలనుకున్నావు కనుక పరిశుద్ధులైన దేవుడు వస్తే ఆయనకి ఏరనుకున్నావా? ఇదిగో ఆయన ఎలాంటి వాడు తెలుసా, అగ్ని జ్వాలని కనుగొనేవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడైతే గనక నీ పాపంతో అర్జించినవి దేవునికి వేస్తే గనక ఆయన ఎలా ఉంటాడు, దాంట్లో ఎలా కూర్చుంటాడని ఎవడు ఆయన మనసాక్షి మాట్లాడుతుంటే గనక వెంటనే ఆయన హృదయం పగిలిపోయి వేసిన కుర్చీ వెనక్కి పెట్టేశాడు. సరే కుర్చీ వేయలేకపోయింది కదా, భోజనం పెడదామని గబగబా ఏమండి బంగారం, ఎందుకంటే బాగా సంపాదించేశాడు కదా, ఏమంటే బాగా అర్జించేశాడు కదా ఆస్తి, ఏమంటే బంగారు ప్లేట్లు, బంగారు స్పూన్లతో ఏమంటే తొలగిపోతున్నాడు కదా, గబగబ తీసి ప్రభువా ఇది బంగారు ప్లేట్ ప్రభు అని గబగబ పెడుతుంటే గనక ఆ ప్లేట్ మళ్ళా మాట్లాడుతుందంటే జక్కయ్య, అరే జక్కయ్య ఏంటి ఏ ప్లేట్ పెడుతున్నావు, ఏంటి నువ్వు ఏమి సంపాదించావు, ఎలా సంపాదించి ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతుంటే గనక అబ్బా మళ్ళీ హృదయం పగిలంత పని అయింది, ఆ ప్లేట్ కూడా తీసేస్తాడు. ఏమండి చక్కగా పెద్ద బంగ్లా ఉంటుంది బహుశా అండి, ఆ బంగ్లాలోకి వెళ్ళిన తర్వాత ఈ బంగ్లా కూడా మాట్లాడుతుంది, అరే జక్కయ్య
పాపిష్టి జీతంతో, పాపిష్టి బ్రతుకుతోటి సంపాదించుకున్న ఇలాంటి గృహంలోకి ఆ పరిశుద్ధులైన దేవుని తీసుకొస్తావా? అసలు దిక్కుందానికి అని అడిగితే గనక వెంటనే యేసయ్యతో అంటున్నాడు జక్కయ్య, ప్రభా ఇంట్లో కూడా వద్దు ప్రభా, నేను ఉండను, నీవు ఉండొద్దు, నేను ఉండొద్దు. ఇదిగో నా పితరులు నాకు ఇచ్చిన చిన్న పూరి గుడిసుంది, ప్రభా దాంట్లోకి వస్తావా అని యేసయ్యని అడిగితే గనక జక్కయ్యతో అంటాడు యేసయ్య, ఆ పూరి గుడిసెలోనే ఉంటుంది కానీ ఇదిగో మోసాలతో సంపాదించిన, ఇదిగో పాపంతో సంపాదించిన, ఇదిగో అనేక మంది ఏడిపించి అర్జించుకున్న ఇలాంటిది నీకు వద్దయ్యా, ఇలాంటి దాంట్లో ఉండే కంటే నువ్వు బయటకు వచ్చేస్తే బాగుంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక రేకులతో కట్టుకున్న ఆ చిన్న పాపం ఉండడానికి యేసయ్య ఇష్టపడ్డాడు, జక్కయ్య కూడా వచ్చేస్తున్నాడు. అయితే మరి దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? ఈ బంగ్లాల సంగతి ఏంటి? సంపాదించిన ప్లేట్ల సంగతి ఏంటి? ఈ డైనింగ్ టేబుల్ సంగతి ఏంటి? ఈ కుర్చీల సంగతి ఏంటండి ప్రభు అంటున్నాడు. చెప్తున్నాడు ఏమన్నాడు కనుక, ప్రభా పేదలకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఇది ఎవరి దగ్గర అన్యాయం సంపాదించానో వారికి 4 గింతలేసి ఇచ్చేస్తాను. ఏది నాకు వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభు నా జీవితానికి, నాకుంటే నువ్వు ఉంటే చాలు ప్రభు నా బ్రతికి. ఇదిగో ఎనలేని సంతోషము, ఎనలేని ఆనందము నా జీవితానికి నువ్వు ఇచ్చవచ్చు. దేవునికి స్తోత్రం కలిగాక. హలో బ్రదర్, హలో సిస్టర్స్, నువ్వు సంపాదిస్తున్న జీతం చూసి చాలా సార్లు ఏడుస్తుంటావు. ఇదిగో నువ్వు ఎన్నో ఊహించుకుని ఈ దేశానికి వచ్చుంటావు, కానీ నీకు వస్తున్న చూసి చాలా నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి. కానీ అదే సమయంలో అన్యాయం చేత సంపాదించుకున్న గొప్ప రాబడి కంటే నీతితో సంపాదించిన కొద్దిదే చాలు నీకు. దేవునికి స్తోత్రం కలిగాక. దాంట్లో ఉన్న ఆశీర్వాదం, దాంట్లో ఉన్న దీవెన, దాంట్లో ఉన్న మహిమను చూస్తావు. ఎందుకంటే గనక ఆ స్థలంలో ఆ చిన్న పూరి గుడిసెలో ఉండడానికే ఇష్టపడుతున్నాడు. జక్కయ్యతో పాటు యేసుక్రీస్తు కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇలాంటి బంగ్లాలో ఉండడానికి జక్కయ్య ఇష్టపడలేదు, యేసు ప్రభు కూడా ఇష్టపడతలేదు. ఈరోజు నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటి నీకు? ఎన్ని పదవులు సంపాదించుకుంటే ఏంటి నీకు? ఇదిగో అన్ని సంపాదించుకున్నాను అని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప నీ జీవితాన్ని పాడు చేయడానికి తప్ప నీ జీవితాన్ని మాత్రం కూడా బాగు చేయలేవు. అందుకనే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. జక్కయ్య జీవితం నుంచి ఒక మంచి సమర్పణ గల జీవితం చూస్తున్నామండి. ఆయన ఎవరు కూడా ఆయన బోధించలేదు, ఏ ప్రసంగాలు కూడా వినలేదు, ఇలాగా కూర్చోబెట్టి గంటల తరబడి ఏమో కూడా చెప్పలేదు. కానీ ఒక్క క్షణంలో ఆయన జీవితంలో వచ్చిన మార్పు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య జీవితాన్ని ఎదురుగా తీసుకొచ్చి ఈ క్రిస్మస్ సందేశాన్ని వినిపిస్తూ, ఇదిగో జక్కయ్యని అంత పాపిష్టి బ్రతుకునైనా వాడినే ప్రేమించాను, వాడు తినడానికి ఇష్టపడ్డాను, నువ్వు ఆడిలాగా నువ్వు విడిచిపెట్టడానికి, వాళ్ళలాగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే గనక నీతో కూడా నేను వస్తానని చెప్తున్నాడు ఈరోజు. దేవుడి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అలాంటి జక్కయ్య జీవితంలో జరిగిన ఇంత మార్పు మన జీవితంలో చూద్దాం. ఒక్కసారి అవకాశం ఉంది నా యేసయ్యకి. ఇలాంటి దేశాల్లో నీతిగా బ్రతకడం చాలా కష్టమైనట్టు. ఒకవేళ ఇలాంటి దేశాల్లో అన్యాయం బ్రతకపోతే కనుక, అక్రమంగా బ్రతకపోతే కనుక, ఎవరు ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టానుసారంగా జీవించకపోతే కనుక పని కాదండి, డబ్బులు సంపాదించలేమండి, అలా బ్రతకడం చాలా చాలా కష్టమైపోతుందని ఒకవేళ అనుకుంటున్నావు. ఒకవేళ నీకెంత వచ్చినప్పటికీ అది నీకు శాపం. అది హల్లెలూయా. ఇదిగో జక్కయ్య సంపాదించుకున్నాడు. ఏం సంపాదించాడు చెప్పండి ఒకసారి? ఆ శాంతిని సంపాదించుకున్నాడు. డబ్బు కలువ లేదు, పదవులకు కలువ లేదు, వస్తువులకు కలువ లేదు, ఏది కలువ లేదు. కానీ ఆయన జీవితంలో వెళ్ళలేని లోటు కలుపుకున్నాడండి, అశాంతికి లోనైపోయాడు. అలాంటి జీవితంలోనికి యేసు ప్రభు వచ్చాడు. అయితే ఆఖరి మాట నేను చెప్పి ముగించేస్తున్నాను. ఆఖరి వచనం 9వ వచనం చూద్దాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇంకా ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. రక్షణ వచ్చింది. హల్లెలూయా. గడి చెప్తున్నా రక్షణ అవ్వాలని ఎంతమంది కావాలి చెప్పండి? అరే కొన్ని చేతులు ఏంటండి? ఇంకా హల్లెలూయా.
రక్షణ వచ్చింది కరెక్టే, రక్షణలో ఉన్నామని సంతోషంగా చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఏమంటే ఈ రక్షణ ఎంత ఉన్నతమైనదో జక్కయ్యకి అర్థమైంది. ఈ రక్షణ ఉన్న బలం ఏంటో కూడా జక్కయ్య రుచి చూస్తాడు. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉంది. రక్షణ అంటే ఏంటంటే కనుక చెప్తాం ఒకసారి. అగ్ని ప్రభావంలో ఒక వ్యక్తి మెల్లగా కాలిపోతున్నాడు. ఎవరు రక్షించడానికి సాహసం చేయలేకపోతున్నాడు. అయితే ఎవరొకరు సాహసం చేసి లోపలికి వెళ్ళి ఆ మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని బయట తీసుకొస్తే గనక ఏమంటామంటే మళ్ళీ రక్షించవరా అంటాం. ఎవడి వేత రాడు, ఎవడి కావులోను చెరువులోను పడిపోయాడు, కొట్టిమిట్లాడుతున్నాడు ఈత రాక. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవడు ఈత వచ్చినాడు ఏం చేయాలా గబగబా దూకి వాడిని రక్షించగలగాలి. దేవుని స్తోత్రం. ఏమంటే ఈ రోజు మనుషులు అందరం కూడా ప్రమాదంలో ఉన్నాం. మనందరం కూడా ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదంలో ఉన్న నిన్ను దేవుడు చూస్తాడు. నిన్ను నీ చేతులారా నీవు రోజు రోజుకి ఇంకా పతనమైపోతున్నా కానీ నువ్వు పడిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తుకోలేకపోతున్నావు. రక్షించండి అని నీ ఆత్మ ఘోషిస్తున్నది. ఆ ఘోషిస్తున్న ఆ యొక్క ఆర్తనలు ఎవడు ప్రభు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంకేమనంటే కనుక నువ్వు అబ్రహాము కుమారుడివి. ఎందుకు అబ్రహాముని పేరుతున్నాడంటే కనుక అబ్రహాము ఏమిటి ఆయన జీవితంలో ఏ విశ్వాసం అయితే ఉందో ఈ రోజు జక్కయ్య జీవితంలో కూడా, జక్కయ్య హృదయంలో కూడా అలాంటి విశ్వాసం వచ్చేసింది. దేవుని స్తోత్రం. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామాన్ని చూపించలేసరికి రా అని చెప్పగానే ఏం చేస్తాడు? ప్రశ్నించాడా? ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని అడిగాడా? ఏమండి ఏమి చెప్పకుండా ఎక్కడ తీసుకెళ్ళిపోతామని వాగ్వాదాన్ని దిగాడా? ఏమి దిగలేదు. ఏమండి షాపీగా ప్రభు చెప్పాడు, ఈయన మాట ఏదో నమ్మకత్వం కలుగుతుంది, ఈ మాటలు ఏదో సత్యంగా ఉంది నాకు, అందుకని ఈ మాట వెనకాల ఈ మాట వెంబడించి వెళ్ళిపోతే కనుక ఏదో చూడబోతున్నాడని ఆలోచనతోటి వచ్చేసాడు. ప్రశ్నించలేని విశ్వాసం చూపించాడు అబ్రహాము. అలాంటి విశ్వాసమే ఏమండి జక్కయ్య జీవితంలో కూడా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. జక్కయ్య హృదయంలోంచి వస్తుంది, ఏమంటే ఆ ఆకలంలోంచి వస్తుంది. అది చూసిన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఈరోజు దేవుని వాక్యం ఎంతవరకు అన్నావు సహోదరుడా, సహోదరి, ఎంతవరకు దేవుడు నీతో మాట్లాడిన మాటని ఒక్క క్షణము నీ మనసు పెడితే గనక, ఇది సత్యం అనిపిస్తే గనక, ఇది నాకు అవసరం అనిపిస్తే గనక, ఇది లేకపోతే గనక నిత్య నాశనానికి వెళ్ళిపోతానని, ఆకాడు పురుగు చావని యాతనకరమైన స్థలము నీ కొరకు ఒకటి రూపించబడిందని ఒకవేళ ఎరుగుంటే గనక, తాను తప్పించబడడానికి నువ్వు ఇష్టపడితే గనక, ఈ మాట సత్యమైతే గనక, ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడావు, నువ్వు ఇచ్చే రక్షణ నాకు కావాలని ఎవరైనా కోరితే గనక ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలు అందరూ ఏకీభవిద్దాం.